హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చినా చెప్పగలరా? చూస్తున్నారు కదా, మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఈ రోజుల్లో బైక్ లేకపోతే చాలా ఇబ్బంది అండి. ప్రతిదానికి మనం ఆటోకి ఇటు ఇబ్బంది పడిపోవాలి. బైక్ ఉందంటే అలవాటు అయిపోయింది కదా, రొటీన్. అక్కడ ఉన్నవాడా లేనివాడా అన్నది కాదు, బైక్ రొటీన్ అయిపోయింది అంతే. అది అప్పైనా ఏదైనా సరే ఉండాల్సిందే. బైక్ తీసుకున్నాం, అలాగా గుడికి వచ్చాము. గుడి దగ్గరికి వస్తే బైక్ పూజ చేద్దాం నేను బలవంతంగా తీసుకొచ్చాను, కానీ మా సార్కి అయితే ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ భక్తి కంటే అమౌంట్కి ఎక్కువ వాల్యూ ఎక్కువ అయిపోవడం వల్ల ఇంట్రెస్ట్ లేదనమాట. నేను వెళ్ళాను కానీ మనసుకు నచ్చలేదు నాకు కూడా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఏదో పంతులు గారు ఏదో అంటారు కదా, తూతూ మంత్రం అని, అలా చేశారు. అమౌంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకున్నారండి. 300 అయ్యింది బైక్ పూజ చేయించడానికి, టిక్కెట్కి, పంతులకి వగైరా మిగతా అన్నమాట. అంత భక్తి ప్రధానంగా చేశారు. ఏ ఊరు అన్నది మీకు క్లారిటీ వస్తుందిలేండి, చూడండి. మీకు ఈ ఊరు తెలిస్తే, ఆల్రెడీ మీరు చూసారన్నా, మీది ఇక్కడే అన్నా సరే కామెంట్ బాక్స్లో ఓకే మీ ఊరి పేరు టైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంత ఫ్రీగా నైట్ టైం ఈ పనులన్నీ చూసుకుని వెళ్ళమంటే, పిల్లలు హాలిడేస్కి వెళ్ళడం వల్ల నేను ఇంత ఫ్రీగా మీకు ఇలా చూపిస్తూ చెప్తున్నాను. కానీ లేకపోతే మా ఇద్దరి మధ్యన వాళ్ళిద్దరు ఉంటారనమాట. బైక్ నలుగురు హ్యాపీ, అలాగా ఏదో స్మార్ట్ చిన్న ఫ్యామిలీ అంతే. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.